ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన పవన్ కళ్యాణ్. ఇక్కడ కూడా ఆయన ఎంతో హుందాగా నడుచుకున్నారనే దానికి ఈ వార్త ఆర్టికల్ బాగుంటుంది. ఇంతకుముందే చదివాను ఇది నేను. ఆయన ఎక్కడ కూడా ఆ ప్రొఫెసర్ గారి పేరుని ప్రస్తావించలేదు. ప్రస్తావించకుండా చాలా హుందాగా మాట్లాడారు. ఇది గత వారం రోజులుగా హల్చల్ అవుతున్న వ్యవహారం సోషల్ మీడియాలో. ఏంటంటే కేంద్ర మంత్రి అమిత్ షా గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుని గురించి ప్రస్తావిస్తే అమిత్ షా గారు అన్నారంట, ఇక్కడ మీరు తాత్కాలికమైన మిత్రులే, నాకు శాశ్వత మిత్రుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన నేను ఎలా వదులుకోను, అందుకే నేను అరెస్ట్ చేయించలేను అన్నారని. ఆ మాటగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు జనసేన వర్గీయులు, జనసేన కార్యకర్తలు, అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు లాంటి ప్రముఖులు ఉన్నప్పుడు ఈయన ఆ విషయాన్ని చెప్పారని ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక చర్చలో భాగంగా చెప్పడం జరిగింది. మరి ఆయన విన్నారా? ఆయనే స్వయంగా చెప్పాడా? లేకపోతే జనసేనలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక కీలకమైన వ్యక్తా అనే అంశం మీద జర్నలిస్టులు కూడా మంత్రి నాదెండ్ల గారికి కూడా అడిగారు. అయ్యా, ఇలాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అనే విషయంని మీరు ఎట్లా అంటే, ఆయన పెద్దవాళ్ళు, ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది, నేను స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి, అటువంటి వ్యక్తి ఇలా మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా ఉంది, మరి ఆయనకే తెలియాలి, ఆయన దీని మీద ఆయన ఖండించాలి, లేదు తప్పైనా చెప్పాలి అంటే క్షమించండి అనే పదం వాడకుండా చాలా హుందాగా మాట్లాడారు అక్కడ కూడా మంత్రి మనోహర్ గారు. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇలా అనుకుంటుంటే ఆయనపై ఆల్రెడీ చర్చలు మిగతా ఛానల్స్ ఉంటాయిగా, పిలిచి అయ్యా మీ మీద ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అరెస్టులు చేస్తారంట, ఇదంటే చేసుకోండి, నేను దేనికైనా సిద్ధమే, క్వాష్ పిటిషన్ పెట్టను, దాన్ని ఏమంటారు ముందస్తు బెయిల్కి వెళ్ళను, ఇవన్నీ ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే చూడండి, అంటే దీన్ని బలపరిచే దిశగా వెళ్తున్నారు. ఇక్కడ కామెడీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించే విషయం పక్కన పెడితే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అక్కడ వాళ్ళు స్పందించకుండా తెలంగాణ వాళ్ళలో ఉండే కీలకమైన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రశ్నిస్తున్నారు. అందులో ఈయన ఒకరు, నాగేశ్వర గారు ఒకరు, చక్రపాణి గారు ఒకరు, తర్వాత ప్రకాష్ రాజ్ ఒకరు, తర్వాత తెలుగుపల్లి రవి గారు ఒకరు. వీళ్ళంతా ఎక్కడ వాళ్ళే. అక్కడ రాజకీయాల మీద స్పందించి చర్చోపచర్చలు పెట్టడం ఏంటి? దేనికి లబ్ధి వీళ్ళకి? ఏ పరమైన చర్చలు ఎందుకు పెడుతున్నారు? ప్రకాష్ రాజు కూడా ఇక్కడ సంబంధం ఏంటి? మరలా ప్రకాష్ రాజు అక్కడ విజయ్ గురించి మాట్లాడు, ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడండి? నాకు అర్థం కాదు. నిజంగా వీళ్ళు ప్యూర్ సెక్యులర్ లౌకికవాదులు, మాకు ఏ పార్టీతోని, ఏ మతంతోని, ఏ జాతితోని పని లేదు అనుకునే వాళ్ళు ఎక్కడ ఏమి జరిగినా ప్రశ్నించాలి కదా. ఇదే ప్రొఫెసర్ గారు లేకపోతే ఇంకెవరో లెక్చరర్ గారో లేదా టీచర్ గారో సంథింగ్ XYZ ఉన్నారు. గతంలో చాలా దారుణాలు జరిగాయి, చాలా ఎవరు నోరెత్తకుండా ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి, మాట్లాడితే అరెస్టులు. అప్పుడు మరి వీళ్ళంతా ఏమయ్యారయ్యా? ఇలా మాట్లాడడం వల్ల ఒక వర్గానికే ఫేవర్గా ఉన్నారనే మచ్చ ఎందుకు తెచ్చుకుంటారు? ఇప్పుడు ఇక్కడ అదే చూద్దాం. రాజమండ్రిలో జనసేన క్యాడర్తో పవన్ సమావేశం, ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై స్పందన, పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై ఆగ్రహం, ఇక ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ. రాజమండ్రిలో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా ఆవేశంగా ప్రసంగించారు. తాను రాజకీయాలకు వచ్చింది పదవుల కోసం కాదని ప్రజలకు సేవ చేసేందుకు పునరుద్ఘాటించారు. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కరెంటు, రోడ్డు లేని మారుమూల గ్రామానికి ఆ సౌకర్యాలు కల్పించినప్పుడు కలిగే సంతృప్తి ఆస్కార్ అవార్డు కంటే గొప్పదని అన్నారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి త్యాగదల స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చాను, వారికి ఏ పదవులు ఉన్నాయి, దేశం కోసం వారు చేసిన త్యాగమే వారిని ప్రజల గుండెలో నిలిపింది, అలాంటి స్ఫూర్తితోనే నేను పనిచేస్తున్నాను పవన్ వ్యాఖ్యానించారు. ఇక్కడ అసలు సబ్జెక్ట్ వచ్చింది. ఆ రాజకీయ విశ్లేషకుడు అంటే నాకు గౌరవం ఉంది, కానీ ఆ రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుకుంటున్నప్పుడు వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయాలని కోరినట్లు, దానికి అమిత్ షా తనపై క్లాస్ తీసుకున్నట్లు ఆ విశ్లేషకుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్ళాలని చాలా ఎందుకంటే 2017లోనో 18లోనో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసినప్పుడు మరలా ఎన్డీఏలో కలిపే ఉద్దేశంతో రాష్ట్ర భవిష్యత్తును ఉద్దేశించుకొని ఇటు చంద్రబాబు నాయుడు గారిని అటు బీజేపీ పెద్దల్ని కూడా సమన్వయపరిచి నేను చాలా ఇబ్బందులైన ఫేస్ చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం
పాటుపడ్డాను. తద్వారా బాబు గారు కూడా దీనికి యాక్సెప్ట్ చేసి ఎన్డీఏ భాగస్వామ్యంలో మళ్ళీ ఒకటయ్యారు. అక్కడ కేంద్రం భాజపా కూడా యాక్సెప్ట్ చేసింది అని చెప్తే ఇక్కడ మరి అంటే అమిత్ షా గారికి మోదీ గారికి కూడా బాబు గారితో కలవడం ఇష్టమైతే కదా కలుస్తారు. పవన్ కళ్యాణ్ చెప్పేస్తే కలిసేస్తారా? లేదా బాబు గారికి కూడా సెంట్రల్లో బీజేపీ వస్తే రాష్ట్రానికి బాగుంటుందనే కదా ఈయన కూడా కలిశారు. మరి అలాంటప్పుడు వీళ్ళు వదులుకోవాలని అనుకుంటారా? వీళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డిని ఏం అనకుండా ఉంటారా? అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కాదు కదా. అలా అనుకుంటే ఇప్పుడు మరి ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండు ముఖ్యమంత్రి కూడా అయిపోయిన వైన ఉంది కదా, అక్కడ ఎవరు ప్రశ్నించరేంటి? అక్కడ ఎవరు మాట్లాడరేంటి? వీళ్ళకేంటి అక్కడతో సంబంధాలు? అక్కడ వాళ్ళు కాదు, అక్కడ నుంచి బాధపడిన వాళ్ళు కాదు, అక్కడ వాళ్ళతో కేసులు ఎదుర్కొనే వైనము కాదు, పోనీ జాతీయ సంస్థకు సంబంధించిన ఒక ఇబ్బంది అంటే అది కాదు. ఎందుకు? అయితే విశ్లేషకులు వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి తప్ప ఎవరో చెప్పారని విని మాట్లాడకూడదు. సర్దార్ పటేల్ తర్వాత అంతటి దృఢమైన హోంమంత్రి అమిత్ షా. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి గురించి తేలిగ్గా మాట్లాడటం సరికాదు. ఒకవేళ నేరం జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కోర్టులు వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళని జైల్లో పెట్టండి, వీళ్ళని బయటికి తీయండి అని చెప్పడానికి నేనేవాడిని. అలాంటి మాటలు మాట్లాడటం వ్యవస్థను అవమానించడమే. అయినా అదేం లాజిక్ నాకు అర్థం కావడం లేదు. జగన్ను జైల్లో పెడితే నేను సీఎం అవుతానా? సింపుల్ లాజిక్ కదా. ఆయన అదే చెప్పాడు, లోపాలున్నవాడే తలుపులు తీయాలి. పార్టీలు నెలకొన్న అనైక్యత అంతర్గత విభేదాలు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన అసహనం వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా అంటే ఇలాంటి సందర్భంలో కూడా ఇంకో మాట కూడా ఆడారు, జగన్ను జైల్లో పెడితే నేను సీఎం అవుతానా? అలా అయితే బాబు గారు అరెస్ట్ అయినప్పుడే నేను ఏదో ఒకటి బతలం కింద మీద చేసి సీఎం అయ్యేవాడిని కదా. కాదు కదా. బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు కోసం అక్కడికి వెళ్ళి కలిసి ఇటువంటి సీనియర్ నాయకుడు ఉండాలి, మనకు కావాలి అని చెప్పి ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చి 2 కలిసి పోటీ చేస్తున్నాయని అనౌన్స్ చేయడం, అది కదా చారిత్రక నిర్ణయం. అందుకే కదా 11 సీట్లకే పరిమితమైంది వైసీపీ. సో ఇంత మేధావులు ఎవరైతే అనుకుంటున్నారో, మేధావులను మనం అంటే వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఇంత స్థాయికి తగ్గట్టు మాట్లాడకుండా మెట్లు దిగి మాట్లాడడం అనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వాళ్ళకే సంస్కారానికి నమస్కారం పెట్టాలి. అదే ఇక్కడ వార్త.